సో హలో గైస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఫైనలీ మనకి మళ్ళొకసారి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన ఒక జబర్దస్త్ అప్డేట్ వచ్చింది. అండ్ బాస్, ఈసారి ఈ అప్డేట్ ఇచ్చింది ఇంకెవరు కాదు, మన ద గేమ్ ట్రిపుల్ హెచ్. ఎస్ గైస్, అంటే రీసెంట్లీ ఏమైందంటే మన ట్రిపుల్ హెచ్ అండ్ మన నిక్ ఖాన్ యూకేకి ట్రావెల్ చేసిన అనమాట. అండ్ యూకేలో ఒక ఇంటర్వ్యూలో మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి అడిగినప్పుడు మన ట్రిపుల్ హెచ్ చాలా క్లియర్గా ఒక మాట చెప్పేసినారు. అండ్ అది ఏంటంటే చూడండి, మీరు బ్రాక్ లెస్నర్గా అడగండి, అంటే అసలు బ్రాక్ ఎప్పుడు రిటర్న్ చేస్తాడో మీరు బ్రాక్ లెస్నర్ అడిగితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మేమైతే ఓపెన్ ఉన్నాం అన్నమాట, అంటే బ్రాక్ ఎప్పుడు వచ్చినా సరే మేము రెడీ ఉన్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రాక్కి నచ్చింది, బ్రాక్ చేస్తాడు. అండ్ ఇప్పుడు బ్రాక్ ఐ థింక్ అంటే కెనడాలో ఫ్యామిలీతో పిల్లలతో టైం స్పెండ్ చేస్తాడు అనమాట, హాకీ ఆడుతుంటే చాలా మంచిగా టైం స్పెండ్ చేస్తుండు. అండ్ బ్రాక్కి ఎప్పుడైనా అంటే మరోసారి డబ్ల్యూడబ్ల్యూ రావాలి, అడుగు పెట్టాలని మన బ్రాక్ లెస్నర్ మనసులో వస్తే కంపల్సరీ బ్రాక్ మాకు కాంటాక్ట్ చేసినప్పుడు కంపల్సరీ బ్రాక్తో మాట్లాడుతుంది దీని గురించి. అండ్ మేము ఓపెన్ ఉన్నామని ఒక టైప్లో మన ద గేమ్ ట్రిపుల్ హెచ్ చాలా క్లియర్లీ చెప్పేసినారు మన బ్రాక్ లెస్నర్ గురించి. అండ్ బాస్ మీద గుర్తుండొచ్చు, ఇంతకుముందు మన గేమ్ ట్రిపుల్ హెచ్కి బ్రాక్ లెస్నర్ గురించి అంటే ఇప్పుడు మన బ్రాక్ వస్తాడా రాడా ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు బ్రాక్కి నచ్చిందే బ్రాక్ చేస్తాడని మన ద గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు. కానీ ఈసారి మన ద గేమ్ ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే బ్రాక్కి నచ్చిందైతే బ్రాక్ చేస్తాడు కరెక్టే, బట్ బ్రాక్ లెస్నర్ మనసులో ఒకవేళ వస్తే మాత్రం అంటే డబ్ల్యూడబ్ల్యూ రావాలని బ్రాక్ మనసులో వస్తే మేమైతే ఓపెన్ ఉన్నామని చాలా క్లియర్గా చెప్పేసినారన్నమాట మన ద గేమ్ ట్రిపుల్ హెచ్. సో దీని అర్థం ఏంటంటే ఇలాంటి కేసెస్ వల్ల అంటే మన ద బీస్ట్ పైన ఎలాంటి కేసెస్ పడ్డాయో మీ అంతా కూడా తెలుసు, ఊరికే రిపీట్ చేస్తే మంచిది కాదు అలాంటి కేసెస్ గురించి. సో ఆ కేసెస్ పడిన తర్వాత చాలా రూమర్స్ వచ్చినాయన్నమాట, అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో అంటే ఇక బ్రాక్ రావడం కూడా కథం అయిపోయిందని చాలా మంది అనుకుంటున్నారు. బట్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ మాత్రం చాలా క్లియర్గా ఒక మాట చెప్పేసినారు. అండ్ అది ఏంటంటే మేమైతే ఓపెన్ ఉన్నాం, సరే ఒకవేళ బ్రాక్ రావాలని కూడా రావచ్చు, అంటే ఇప్పుడు ఒకవేళ ద బీస్ట్ వస్తున్నారంటే దాని గురించి మాట్లాడి, అంటే ఇప్పుడు ఏ టైప్లో ద బీస్ట్ రిటర్న్ చేస్తాడో దాని గురించి మాట్లాడి ద బీస్ట్ రిటర్న్ చేయడానికి రెడీ అని ద గేమ్ ట్రిపుల్ హెచ్ క్లియర్ ఒక టైప్లో హింట్ ఇచ్చేసినారన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మొత్తము మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన ఉందన్నమాట, అంటే మన బ్రాక్ లెస్నర్ మనసులో వస్తే మన బ్రాక్ రిటర్న్ చేస్తారని చాలా క్లియర్లీగా మన ద గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పేసినారు. ఇక మొత్తం మన బ్రాక్ లెస్నర్ చేతులు ఉందన్నమాట, బ్రాక్ పైన ఉంది ఇక మొత్తం. ఇంకా మన బ్రాక్కి నచ్చినప్పుడు మన బ్రాక్ రిటర్న్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు చూడాలి, ఇప్పుడు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎప్పుడు రిటర్న్ చేస్తారో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ద బీస్ట్ పైన డిపెండ్ అయి ఉంది. మన గేమ్ ట్రిపుల్ చెప్పిన ప్రకారం చూస్తే మొత్తం మన ద బీస్ట్ పైన ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీని ఇంకా ఇంకో రీజన్వి కావచ్చు. అండ్ అది ఏంటంటే చూడండి, ఇప్పుడు ద గేమ్ ట్రిపుల్ హెచ్ అంటే ఆ కేసెస్కి ఊకే మెన్షన్ చేస్తే కరెక్ట్ కాదు కదా, అంటే మేము అలాంటి కేసెస్ వల్ల మేము ద బీస్ట్కి అలౌడ్ చేస్తలేము అని ఇలాంటి ఏమైనా అంటే దీని గురించి మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. సో అందుకనే ఎవరు తెలుసు అంటే మన ట్రిపుల్ హెచ్ మొత్తము ద బీస్ట్ పైనే వేసేసినారన్నమాట. ఎందుకంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ ఉండరు, అదంతా తెలుసు అనమాట. సో ద బీస్ట్కి కాంటాక్ట్ చేయాలంటే అంత ఈజీ కాదనమాట. సో అందుకనే ద గేమ్ ట్రిపుల్ హెచ్ మొత్తం బ్రాక్ లెస్నర్ పైన వేసేసినారేమో, మేబీ తెలియదు కదా, ఎందుకంటే ప్రతిసారి ద గేమ్ ట్రిపుల్ హెచ్కి బ్రాక్ లెస్నర్ గురించి అడుగుతున్నారు. సో అందుకనే ఇక ద బీస్ట్ పైన ఉంది మొత్తం అని మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పేసినారు. సో ఒకవేళ ట్రిపుల్ హెచ్ కరెక్ట్ చెప్తున్నారు అంటే ట్రిపుల్ హెచ్ మొత్తం ఓపెన్ ఉన్న నిజంగా డబ్ల్యూడబ్ల్యూ ఓపెన్ ఉందంటే దీని ఇంకా చాలా క్లియర్ ఒక అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఫైనలీ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఎంతకాలం ద బీస్ట్ వస్తారా రాడా అని ఇలాంటి క్వశ్చన్ ఉండే, బట్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఓపెన్ ఉంది. సో దీని అర్థం ఏంటంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫైనల్ ఎప్పుడైనా రిటర్న్ చేయొచ్చు అనమాట. సో చూద్దాం ఎవరు తెలుసు అంటే ఒకవేళ సమ్మర్ స్లామ్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసి గుంతర్ పైన అటాక్ చేస్తే అంటే మేమేం చెప్పలేం కదా, అంటే ఇంతకుముందు మనకి చాలా రూమర్స్ వచ్చినాయి అనమాట, అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన ఇలాంటి కేసెస్ పడే ముందు మనకి ఏమైనా రూమర్స్ వచ్చినాయి అంటే గుంతర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ రెసల్ మేనియాలో జరుగుతాయని ఇలాంటి చాలా రూమర్స్ వచ్చిండే మీద గుర్తుండొచ్చు. సో అదే ఫ్యూడ్ మేబీ కంటిన్యూ కావచ్చు, మేబీ చెప్పలేము. సో చూద్దాం, నెవర్ సే నెవర్. అండ్ నాకు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన ఇంకా ఎలాంటి రూమర్స్ ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తూనే. అండ్ బాస్ ఇందాక చెప్పినా కదా, అంటే మన ద గేమ్ ట్రిపుల్ హెచ్ అండ్ నిక్ ఖాన్ అంటే యూకే ట్రావెల్ చేసినారు. సో యూకే ఎందుకు వెళ్ళినారంటే సాదిక్ ఖాన్ అని మేయర్ ఆఫ్ లండన్ అంట. సో సాదిక్ ఖాన్ చాలాసార్లు చెప్పినారన్నమాట, అంటే ఇప్పుడు లండన్ అంటే మన రసల్ మేనే జరిగితే మంచిగా ఉంటుంది అని మన లండన్ మేయర్ సాదిక్ ఖాన్ అంటే దీని గురించి మాట్లాడినారన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూతో. అండ్ డబ్ల్యూడబ్ల్యూ సరే చూద్దామని చెప్పి అండ్ ఫైనల్ ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ అండ్ నిక్ ఖాన్ యూకే వెళ్ళినారన్నమాట. లండన్ వెళ్ళి మన సాదిక్ ఖాన్తో కలిసినారు, మేయర్తో కలిసినారు. అండ్ వీళ్ళు రసల్ మేనియా గురించి మాట్లాడుతున్నారన్నమాట. అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రసల్ మేనియా చాలా పెద్ద ప్రీమియర్ ఈవెంట్, అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో
ఏదైనా పెద్ద ప్రీమియర్ ఈవెంట్ ఉందంటే అది ఓన్లీ అంటే నెంబర్ 1 ప్లేస్లో మన రసల్ మేనియా ఉంటాయన్నమాట. చాలా మెయిన్ అనమాట మన డబ్ల్యూడబ్ల్యూకి ఒక పండుగ లాంటిది అనమాట రసల్ మేనియా అంటే మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ కోసము. సో అందుకే రసల్ మేనియా ఒకవేళ లండన్లో జరిగితే మంచిగా ఉంటాయని మన మేయర్ ఆఫ్ లండన్ అంటే సాదిక్ ఖాన్ అంటే ఈ టైప్లో అనుకున్నారంట. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూతో అంటే మనకి ట్రిపుల్ హెచ్ అండ్ ఖాన్తో కలిసినారు. సో అంతా మంచిగా ఉంటే మనకి ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అయితే కాదు, బట్ దాని తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి లండన్లో రసల్ మేనియా చూడడానికి దొరకవచ్చు. అండ్ ఒకవేళ రసల్ మేనియా లండన్లో జరిగితే మాత్రం 2 nights రసల్ మేనియా ఉంటుంది కదా. సో నిజంగానే మన ఇండియాలో 2 nights ఉంటాయన్నమాట. అంటే చూడండి ఇప్పుడు వాళ్ళ కంట్రీలో 2 nights రసల్ మేనియా, బట్ మన కంట్రీలో అంటే మార్నింగ్ ఉంటుంది కదా. అంటే మనకి ఇండియా టైం టేబుల్ ప్రకారం మార్నింగ్ వస్తుంది అన్నమాట రసల్ మేనియా. కానీ ఈసారి కాదు, ఇంకొక అంటే నెక్స్ట్ ఇయర్వి కాదన్నమాట. నెక్స్ట్ ఇయర్ అయితే లాస్ వేగస్లో ఉంది మన రసల్ మేనియా. సో దాని తర్వాత మేబీ లండన్లో అంటే ఇంకొక 2 సంవత్సరాల తర్వాత అంటే లండన్లో రసల్ మేనియా జరిగితే మాత్రం మన ఇండియా టైం టేబుల్ ప్రకారం మనకి నైట్లో వస్తాయన్నమాట. అండ్ ఒక నైట్లో వస్తే మాత్రము మనం అందరం కలిసి బిగ్ స్క్రీన్ ఈవెంట్ చేయొచ్చు అనమాట. రసల్ మేనియా అంటే మామూలు ప్రీమియర్ ఈవెంట్ కాదు కదా. సో అందరం కలిసి లైవ్ నైట్లో చూడొచ్చు, చాలా మజా వస్తుంది అనమాట. అండ్ అంతేకాదు మీ అందరికి గుర్తుండొచ్చు, మీరు ఒకవేళ జాన్ సీనా ఫ్యాన్స్ అయితే మీ అందరికి గుర్తుండొచ్చు, మన జాన్ సీనా చాలా క్లియర్ ఒక మాట చెప్పినారు, నేను రసల్ మేనియాకి లండన్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తానని మన జాన్ సీనా ఈ మాట చెప్పినారన్నమాట. అండ్ ఒకవేళ లండన్లో రసల్ మేనియా జరిగితే జాన్ సీనా కంపల్సరీ ఫైట్ చేస్తారని ఈ మాట చెప్పినారు. సో ఇప్పుడు లండన్లో రసల్ మేనియా జరుగుతుందని ఇలాంటి రూమర్స్ ఇప్పుడు మనకి రావడం స్టార్ట్ అయిపోయినాయి. సో దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనా ఒకవేళ లాస్ట్ ఇయర్ అయినా సరే అంటే నెక్స్ట్ ఇయర్ తర్వాత అంటే రసల్ మేనియా తర్వాత మేబీ సంవత్సరం తర్వాత నెక్స్ట్ ఇయర్లో మన జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకుంటారు కరెక్టే. కానీ దాని తర్వాత ఇన్ ఫ్యూచర్లో మన రసల్ మేనియా లండన్లో జరిగినప్పుడు కంపల్సరీ మన జాన్ సీనా లండన్లో కాకపోతే రసల్ మేనియా అంటే జస్ట్ ఒక మ్యాచ్ కోసమైనా రిటైర్మెంట్ నుంచి వచ్చి మరొకసారి ఫైట్ చేసినా ఫైట్ చేయొచ్చు. ఎందుకంటే జాన్ సీనానే చాలా క్లియర్లీ ఆన్ టీవీలో చెప్పినారనమాట లండన్లో రసల్ మేనియా జరిగితే ఫైట్ చేస్తారని. అండ్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు మన ప్రతి ఒక్క వీడియోస్ చూస్తున్నారంటే మీ అందరికి గుర్తుండొచ్చు, నేను మీ అందరికీ ఇంతకుముందే ర్యాండీ ఆర్టన్ది ఒక ఇంటర్వ్యూ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే మన ర్యాండీ ఆర్టన్ ఏమన్నారంటే మన జాన్ సీనాతో ఫైట్ చేయాలనుకుంటున్నారంట మన ర్యాండీ ఆర్టన్. అది లండన్లో రసల్ మేనియా జరుగుతాయి అంటే మన ర్యాండీ ఆర్టన్ ఈ మాట ఏమని చెప్పినారంటే ఒకవేళ లండన్లో రసల్ మేనియా జరిగితే మాత్రము నేను జాన్ సీనాతో ఫైట్ చేస్తాను. అండ్ ఆ మ్యాచ్ అది ఒక టైటిల్ మ్యాచ్ ఉంటే మంచిగా ఉంటుంది, అంతే మన డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ ఉంటే మంచిగా ఉంటుంది అని మన ర్యాండీ ఆర్టన్ ఈ మాట చెప్పినారు. సో బాస్ చూడండి మేబీ ఏం చెప్పలేము, కానీ ఏమైనా కావచ్చు ఇన్ ఫ్యూచర్లో. అంటే ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇయర్ అయితే లాస్ వేగస్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయితే కాదు అనమాట. సో దాని తర్వాత మేబీ అంటే ఇంకొక సంవత్సరం లేదంటే ఇంకో 2 సంవత్సరాల్లో మన రసల్ మేనియా లండన్లో జరిగితే మాత్రమే కంపల్సరీ లండన్లో జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది బాస్. అది మన మెయిన్ టైటిల్ కోసం అనమాట. అది మామూలు మాట కాదు, ఇలా మధ్యలో అవి టైటిల్ కోసం మ్యాచ్ జరుగుతాయి. ఎందుకంటే ఇంతకుముందు చాలా క్లియర్లీ చెప్పినారు. అండ్ ఇప్పుడు మేబీ చెప్పలేమంటే లండన్ రసమే జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఒకవేళ మేబీ చెప్పలేము, చాలా ఉంది అన్నమాట బాస్. మేబీ వీళ్ళకి ముందు తెలుసు అనుకుంటా లండన్లో జరగవచ్చు. సో అందుకే వీళ్ళు ముందే మాట్లాడుకున్నారు లండన్ జరిగితే మేము ఫైట్ చేస్తామని. సో ఇప్పుడు అది నిజం కాబోతుంది. సో చూద్దాం, మనం కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ నాకు ఈ లండన్ రసల్ మేనియా పైన ర్యాండీ ఆర్టన్ జాన్ సీనా మ్యాచ్ పైన ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తూనే ఉంటాను బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ గురించి. గాయస్ మీకు తెలుసా మన సీఎం పంక్తో అంటే మన డబ్ల్యూడబ్ల్యూ అంటే ఒక లాంగ్ టర్మ్ అంటే ఒక జబర్దస్త్ కాంట్రాక్ట్ అంటే చాలా పెద్ద డీల్ చేద్దామని డిసైడ్ చేసింది అంట. ఎందుకంటే చూడండి ఇప్పుడు మన సీఎం పంక్ రిటర్న్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ సర్వైవర్ సిరీస్లో మన సీఎం పంక్ మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినప్పుడు అంట సీఎం పంక్ మన డబ్ల్యూడబ్ల్యూతో 2 సంవత్సరాలు అంటే 2026 వరకు కాంట్రాక్ట్ సైన్ చేసుకొని వచ్చినారంట. అంటే సీఎం పంక్ ప్రకారం చూస్తే 3 years డీల్ అనుకోండి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చినారు కదా మన సీఎం పంక్. సో ఒక 3 years డీల్ సైన్ చేసినారన్నమాట మన సీఎం పంక్ మన డబ్ల్యూడబ్ల్యూతో. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంజురీ వల్ల జస్ట్ అంటే రాయల్ రంబోలోనే ఫైట్ చేసినారు. అండ్ దాని తర్వాత అంటే ఇప్పటి వరకు ఫైట్ చేయలేదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ స్లామ్లో ఫైట్ చేయబోతున్నారు సీఎం పంక్ కరెక్టే, కానీ చాలా గ్యాప్ వచ్చింది కదా. అంటే జనవరిలో ఫైట్ చేసినా ఇప్పుడు ఫైట్ చేయలేదు. సో ఇంజురీ వల్ల చాలా గడబడైపోయింది, జస్ట్ అప్పుడప్పుడు కనిపించినారు మనకి మధ్యలో. సో అందుకని మన డబ్ల్యూడబ్ల్యూ ఒక న్యూ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు ఆ పాత కాంట్రాక్ట్ పక్కన పెట్టేసి ఒక న్యూ డీల్ ఒక న్యూ
కాంట్రాక్ట్ ఇస్తాము సీఎం పంక్ అని డిసైడ్ చేసిందంట. అండ్ ఈ న్యూ డీల్, ఈ న్యూ కాంట్రాక్ట్ చాలా పెద్ద కాంట్రాక్ట్ ఉంటుంది అనమాట. అంటే ఓన్లీ 2 years 3 years అని కాదు, మేబీ ఒక మల్టీ ఇయర్ డీల్ కావచ్చు బాస్. అంటే 4-5 years డీల్ కావచ్చు. చాలా పెద్ద కాంట్రాక్ట్ ఇస్తామని అంటే ఇలా మధ్యలో ఆల్రెడీ మాటలు నడుస్తున్నాయంట. సీఎం పంక్ అండ్ WWE మధ్యలో ఒక న్యూ కాంట్రాక్ట్ పైన ఆల్రెడీ చాలా మాటలు నడుస్తున్నాయి అనమాట. చాలా మీటింగ్స్ నడుస్తున్నాయి. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చినప్పుడు మన సూపర్ స్టార్స్ కంపల్సరీ దాంట్లో టైటిల్ మ్యాచ్ కంపల్సరీ వాళ్ళు డిమాండ్ చేస్తారు. సో ఇప్పుడు ఒకవేళ న్యూ డీల్ మన సీఎం పంక్ సైన్ చేస్తే మాత్రం, అంటే ఆల్రెడీ ఈ 3 years డీల్ సైన్ చేసిండు కదా, సో దాంట్లో బి టైటిల్ మ్యాచ్ ఉండే అనమాట. ఈ ఇయర్ అసలు మేనియాలోనే సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ జరుగుతుండే. బట్ సీఎం పంక్ ఇంజరీ వల్ల మొత్తం గడబడైపోయింది అనమాట. సో ఆల్రెడీ టైటిల్ మ్యాచ్ ఉండే ఆ కాంట్రాక్ట్లో. బట్ ఇప్పుడు ఈ న్యూ డీల్ అన్నప్పుడు దీంట్లో ఇంకా చాలా ఉంటాయన్నమాట, చాలా తెలుస్తుంది ఇన్ ఫ్యూచర్లో. బట్ ప్రజెంట్ కోసం గుడ్ న్యూస్ ఏంటంటే మన WWE సీఎం పంక్కి చాలా పెద్ద అంటే ఒక మల్టీ ఇయర్ డీల్ ఇద్దాం, ఒక 4-5 years డీల్ అంటే ఒక జబర్దస్త్ కాంట్రాక్ట్ ఇద్దామని ఇలా మధ్యలో మీటింగ్ జరుగుతుందంట. సో చూద్దాం ఇంకా ఈ సీఎం పంక్ అండ్ మా WWE న్యూ కాంట్రాక్ట్ పైన నాకు ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ బాస్ అంతేగా రీసెంట్లీ ఏమైందంటే మన డ్రూ మ్యాకింటైర్ బాస్ మన సీఎం పంక్ ఎక్రియనికి అన్ని లిమిట్స్, అంటే లిమిట్స్ అన్ని క్రాస్ చేసి పడేసినారు. ఎందుకంటే వీడొచ్చి మీ స్క్రీన్ పైన మన డ్రూ మ్యాకింటైర్ మన జాక్ పెరీతో ఫోటో షేర్ చేసినారు సోషల్ మీడియాలో. అండ్ దాని తర్వాత ఈ ఫోటోకి అంటే డిలీట్ చేసి పడేసినారు అనమాట, ఒక ట్వీట్కి డిలీట్ చేసి పడేసినారు. ఎందుకంటే చూడండి ఈ జాక్ పెరీ ఇంకెవరు కాదు మన AEW సూపర్ స్టార్ అనమాట. అండ్ ఈ మనిషి ఇంకెవరు కాదు బాస్, అంటే AEWలో మన సీఎం పంక్ది ఫైట్ జరిగింది కదా, అంటే బ్యాక్ స్టేజ్ చాలా పెద్ద ఫైట్ అయిపోయింది సీఎం పంక్ది. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ AEWకి వదిలేసినారు. అండ్ మన WWE రిటర్న్ చేసినాం, ఎందుకు గుర్తుండొచ్చు. సో అందుకని ఇప్పుడు అంటే AEWలో మన సీఎం పంక్ ఎవరితో ఫైట్ చేసినారు, ఎవరితో రియల్ లైఫ్ ప్రాబ్లం ఏందో ఆ మనిషితో ఫోటో దిగినారనేమాట. మన డ్రూ మ్యాకింటైర్ అండ్ సీఎం పంక్కి ఎక్కిరిచ్చేసినారు. నిజంగా అన్ని లిమిట్స్ క్రాస్ చేసినారనేమాట. మన డ్రూ మ్యాకింటైర్తో పెట్టుకోవద్దు బాస్, సోషల్ మీడియాలో ఇచ్చి పడేస్తాడనమాట. మన డ్రూ మ్యాకింటైర్ చాలా జబర్దస్త్ అంటే జబర్దస్త్ యాక్టర్ ఉన్నారు మన డ్రూ మ్యాకింటైర్. లిమిట్స్ క్రాస్ చేసినారు సీఎం పంక్ ఎక్రియనికి, జాక్ పెరీతో ఫోటో దిగినారంటే ఏంటంటే మామూలు మాట కాదనమాట. ఇప్పుడు AEW సూపర్ స్టార్ అని మేబీ మన WWE అంటే ట్వీట్ రెడీ చేయించినా కూడా మేమేం చెప్పలేం. బట్ ఈ ఫోటోని చూసిన తర్వాత అయితే సీఎం పంక్కి కంపల్సరీ మండిపోయినట్టుంది బాస్. ఎందుకంటే ఈ మనిషి వాళ్ళ అంటే డ్రూ మ్యాకింటైర్ పక్కన కనిపిస్తుంది కదా, ఇదే మనిషితో రియల్ లైఫ్ ఫైట్ అయిందనేమాట మన సీఎం పంక్ది AEWలో బ్యాక్ స్టేజ్. అండ్ ఈ మనిషి వాళ్ళని వదిలేసి మన సీఎం పంక్ మన అంటే AEWకి వదిలేసి మన WWE వచ్చినారనేమాట. సో నిజంగా ఇప్పుడు ఈ ఫ్యూడ్ పైన ఇప్పుడు మీరేమంటారు, మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. చాలా మజా వస్తుంది ఇలా ఫ్యూడ్లో. ఇప్పుడు మన సీఎం పంక్ది మండిపోయింది, ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్కి మండాలంటే మన సీఎం పంక్ ఇప్పుడు ఏం చేస్తారో అదే చూడాలనేమాట. ఇలా ఫ్యూడ్లో మాత్రం చాలా మజా వస్తుంది బాస్. ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ అండ్ మన డ్రూ మ్యాకింటైర్ ది ఫ్యూడ్ అంటే ఈ లెవెల్ ఉందంటే ఇలా మ్యాచ్ లెవెల్లో ఉంటుంది. అండ్ స్పెషల్లీ మన సెత్ రాలిన్స్ బి మ్యాచ్లో ఒక స్పెషల్ గెస్ట్ రెఫరీ ఉన్నారన్నమాట. సో నిజంగా కిరాక్ ఉంటుంది. నేనైతే ఇప్పుడు సమ్మర్ స్లామ్లో ఇలా మ్యాచ్ కోసం చాలా ఎక్సైటెడ్ అయిపోతున్నా బాస్. ఇలా మ్యాచ్ కంపల్సరీ అంటే మీరు బి మిస్ కాకుండా మ్యాచ్కి లైవ్ చూడండి. మన సమ్మర్ స్లామ్ అంటే ఎక్కువ టైం ఏం లేదన్నమాట. మన ఇండియా టైం టేబుల్ ప్రకారం మన August 4th రోజు అన్నమాట మన సమ్మర్ స్లామ్. సో మీరు కంపల్సరీ లైవ్ చూడండి. ఓకే, మీలో చాలామంది సమ్మర్ స్లామ్ డేట్ అడిగినారు. సో అందుకని నేను మీ అందరికి డేట్ గురించి అప్డేట్ ఇచ్చేసిన అనమాట. అంటే మన August 4th రోజు మార్నింగ్ వస్తే మన సేమ్ ఛాన్స్ వస్తాయి అనమాట 4:30 నుంచి. సో మీరు కంపల్సరీ August 4th రోజు మార్నింగ్ మన సమ్మర్ స్లామ్కి లైవ్ చూడండి, మర్చిపోకుండ్రి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జేకబ్ ఫాటు గురించి. గాయస్ మీరు వచ్చి మీ స్క్రీన్ పైన ఇది మన జేకబ్ ఫాటు ది లేటెస్ట్ రెండర్ అనమాట. చాలా జబర్దస్త్గా కనిపిస్తుంది ఈ రెండర్. అండ్ ఫిజిక్ కొంచెం బాగానే ఉందన్నమాట. అంటే ఇంతకుముందు వేరే రెస్లింగ్ కంపెనీలో ఫైట్ చేసినప్పుడు మొత్తం షేప్ అవుట్ ఉండే అనమాట, చాలా లావుగా ఉండే. బట్ ఇప్పుడు ఫిజిక్ మొత్తము షేప్లో వచ్చేస్తుంది స్లోలీ. మన జేకబ్ ఫాటుది రెండర్ చూస్తేనే అర్థమైపోతుంది, చాలా జబర్దస్త్గా ఉంది ఈ రెండర్. సో ఇప్పుడు ఈ రెండర్ పైన మీ రియాక్షన్ మీరు కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు జేకబ్ ఫాటుది ఈ సమ్మర్ స్లామ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ ఇంపార్టెంట్ రోల్ అంటే సోలో సికోవాకి గెలిపియనికి ఉండాలి, అంటే ఓడిపోయనికి ఉంటుంది. అది మనకి సమ్మర్ స్లామ్లో తెలిసిపోతుంది. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. గాయస్ మీకు తెలుసు అంటే రోమన్ రేన్స్ ఈ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేస్తారని ఒక్క సోర్స్ కాదు, అంటే ప్రతి ఒక్క సోర్సెస్ వాళ్ళు ఇదే రూమర్ ఇస్తున్నారనే మాట. అంటే వచ్చిన రావచ్చు మన రోమన్ రేన్స్ సమ్మర్ స్లామ్ రిటర్న్ చేస్తారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి.
బట్ ఒకవేళ రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్ లో రిటర్న్ చేయకపోతే ఏంది అంటే ఇప్పుడు సమ్మర్ స్లామ్ మెయిన్ ఈవెంట్ లో కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ ఉంది కదా బాస్. అంటే ఇప్పుడు మన WWE మ్యాచ్ కి మెయిన్ ఈవెంట్ లో పెట్టిన అనమాట. అంటే కావాలంటే మన WWE మన సీఎం పంక్ వస్తే డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ మామూలు మ్యాచ్ కాదనమాట. ఆ మ్యాచ్ కి మెయిన్ ఈవెంట్ లో పెట్టొచ్చు. అంటే టైటిల్ ఉంటేనే మెయిన్ ఈవెంట్ లో పెట్టాలి, అలాంటి రూల్ ఏం లేదనమాట మన WWE లో. వితౌట్ టైటిల్ బి చాలా మ్యాచెస్ కి మెయిన్ ఈవెంట్ లో పెట్టింది మన WWE. సో ఈ మ్యాచ్ కి అంటే సీఎం పంక్ వస్తే డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ కి సమ్మర్ స్లామ్ మెయిన్ ఈవెంట్ లో పెట్టొచ్చు. అండ్ సెత్ రాలిన్స్ ఉన్నారు కాబట్టి చాలా మజా వస్తుంది. బట్ మన WWE సమ్మర్ స్లామ్ లో కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ కి మెయిన్ ఈవెంట్ పెడుతుందన్నమాట. రీసెంట్లీ స్మాక్ డౌన్ లో చాలా క్లియర్లీ మెన్షన్ చేసినారు మన కోడీ రోడ్స్ సమ్మర్ స్లామ్ మెయిన్ ఈవెంట్ అని. కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ సమ్మర్ స్లామ్ మెయిన్ ఈవెంట్ అని క్లియర్లీ రీసెంట్లీ స్మాక్ డౌన్ లో మెన్షన్ చేసినారు మన కోడీ రోడ్స్. సో దీని అర్థం ఏంటంటే మనకి సమ్మర్ స్లామ్ లో కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా అదే మెయిన్ ఈవెంట్ మ్యాచ్ చూడడానికి. సో ఇప్పుడు ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ లో జరుగుతుందంటే కంపల్సరీ ఏదో ఒకటి ఉంటాయి కదా. అంటే వితౌట్ మసాలా ఈ మ్యాచ్ జరిగితే మాత్రం ఇక ఫ్యాన్స్ ఇచ్చి పడేస్తారన్నమాట మన WWEకి. అండ్ చాలా మంది ఫ్యాన్స్ ఓన్లీ మన ఇండియన్ ఫ్యాన్స్ అని కాదు, అక్కడ ఉన్న ఫ్యాన్సే కదా వీ వాంట్ రోమన్ అని అక్కడ ఎరీనాలో కూర్చొని మరీ చాంట్ చేస్తున్నారు. సో అందుకని చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోతారు. సో అందుకనే ఈ మ్యాచ్ ఎండింగ్ లో ఏదైనా చాలా పెద్ద తమాషా జరుగుతుందంట. అండ్ అది మేబీ మన ర్యాండీ ఆర్టన్ ది హీల్ టర్న్ కావచ్చు అంట. ఎస్ గైస్, మేబీ ర్యాండీ ఆర్టన్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేయొచ్చు అని మనకి ఇంతకుముందు ఇలాంటి రూమర్ వచ్చిండే. అండ్ మళ్ళొకసారి మనకి ఇలాంటి రూమర్ వస్తుంది అనమాట. అంటే మన ర్యాండీ ఆర్టన్ కోడీ రోడ్స్ పైన సమ్మర్ స్లామ్ లో అటాక్ చేస్తారంట. ర్యాండీ ఆర్టన్ ఈ సమ్మర్ స్లామ్ లో హీల్ టర్న్ చేస్తారని మనకి ఇలాంటి రూమర్స్ మాత్రం వస్తున్నాయి. ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ ది హీల్ టర్న్ జరుగుతుందంటే రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తారంటారా? అంటే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ ది హీల్ టర్న్ ప్లస్ రోమన్ రేన్స్ రిటర్న్ చేయడం అంటే కానీ రెండు కావచ్చు. బట్ ఏమైనా గడబడితే మాత్రం ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటే జరుగుతుంది అంట క్లియర్గా ఏనండి. కానీ రెండు కావచ్చు, ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ కావచ్చు అండ్ రోమన్ రేన్స్ వచ్చినా రావచ్చు. కానీ ఒకవేళ ఏమైనా గడబడితే రెండిట్లో ఏదైనా ఒక్కటే జరుగుతుందంట. అండ్ ఇప్పుడు అది మేబీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ రిటర్న్ కావచ్చు సమ్మర్ స్లామ్ లో, లేదంటే ర్యాండీ ఆర్టన్ ది హీల్ టర్న్ కావచ్చు అంట. ర్యాండీ ఆర్టన్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తారంట. సో ఇప్పుడు WWE దగ్గర 2 ప్లాన్స్ ఉన్నాయి. సో మేబీ 2 ప్లాన్స్ జరగచ్చు, లేదంటే రెండిట్లో ఏదైనా ఒక్కటే జరుగుతుందని ఇలాంటి రూమర్. సో ఇప్పుడు ఒకవేళ రెండిట్లో ఏదైనా ఒక్కటి జరిగితే మాత్రం ఏది జరిగితే మంచిగా ఉంటుంది అది మీరు కామెంట్లో చెప్పండి. అంటే మరి ర్యాండీ ఆర్టన్ ది హీల్ టర్నా లేదంటే సమ్మర్ స్లామ్ లో రోమన్ రేన్స్ రిటర్న్, రెండిట్లో ఏదైనా ఒకటి జరిగితే ఏది జరిగితే మంచిగా ఉంటుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ మీరు నన్ను అడిగితే మాత్రం 2 జరిగితే మంచిది బాస్. ఎందుకంటే రోమన్ రేన్స్ కోసమే చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు, ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ కోసమే చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సో 2 జరిగినా ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ రెండిట్లో ఏదైనా ఒకటంటే మేబీ రోమన్ రేన్స్ రిటర్న్ జరిగితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ది బ్లడ్ లైన్ స్టోరీ లైన్ కంటిన్యూ కావాలి. బ్లడ్ లైన్ వస్తే బ్లడ్ లైన్ చాలా జరగాలంటే రోమన్ రేన్స్ రావాల్సిందే. అండ్ ఒక రోమన్ రేన్స్ రాకపోతే జిమ్మీ యూసో వచ్చినాక స్టోరీ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం పైన ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఇంకా కొన్ని రూమర్స్ కోసం అండ్ ఇంకా కొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ నాకు ఇంకా ఏమైనా రూమర్స్ వస్తే నేను కంపల్సరీ మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. సో అందుకని చెప్తున్నాను మీరు కంపల్సరీ మన ఛానల్ యాక్టివ్ ఉండండి. అండ్ మీకు మన వీడియోస్ కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ మీరు కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.